జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. హలో యోస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. రీసెంట్గా చూస్తున్నాం, ఏదైనా అకేషన్ అయిందంటే సెలబ్రేషన్ కోసం కంపల్సరీగా డీజే సౌండ్స్ ఉండాల్సిందే. ఎందుకంటే డీజే సౌండ్స్ ఆ ఊపు లేకపోతే ఆ ఫంక్షన్కి వెళ్తులా ఉందని మనం అపోహపడుతున్నాం. కానీ డీజే సౌండ్స్ కారణంగా అనేక చోట్ల అనేక దుర్ఘటనలు జరిగిన సంఘటనలు కూడా చూసాం. ఎందుకంటే డీజే సౌండ్స్ కారణంగా హఠాత్తుగా గుండె ఆగిపోవడం, అదేవిధంగా డీజే సౌండ్స్ ఆన్ అయితే చాలు ఇంట్లో వస్తువులు కూడా షేక్ అయిపోతూ ఉంటాయి. రీసెంట్గా శ్రీకాకుళంలో చూసుకున్నట్టయితే డీజే సౌండ్స్ కారణంగా ఒక గోడ కూలి 6 ఇంజ్యూరీ అయ్యారు. అసలు డీజే సౌండ్స్ ప్రభావం మనుషుల మీద ఎంతలా పడుతుంది? కర్ణబేరి పగిలిపోయేంత డీజే సౌండ్స్ వింటూ ఎంజాయ్ చేయడానికి ఉరుతురుగుతున్న జనం ఎందుకు అవేర్నెస్ కల్పించుకోలేకపోతున్నారు? దానివల్ల వచ్చే ప్రమాదాన్ని ఎందుకు ఆస్వాదిస్తున్నారు? ప్రమాదాన్ని ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు? సో దీని గురించి తెలిపేందుకు మన ముందు ఉన్నారు సీనియర్ ఈఎన్టీ సర్జన్ అయినటువంటి డాక్టర్ వెంకట్రావు గారు ఉన్నారు. తెలుసుకుందాం. ఈ మధ్య చూసుకున్నట్టయితే డీజే సౌండ్స్ కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా అది ఒక ఎంజాయ్ చేయాలి, ఆ సౌండ్ లేకపోతే మనం అకేషన్కి ఏదో వెళ్తులా ఉంటుందని మెయిన్ యూత్ ఫీల్ అవుతుంది. యూత్తో పాటు ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉండాలి, ఏ డీజే సౌండ్స్ లేవన్నాడు. సో దీని ప్రభావం మన కర్ణబేరి ఏమవుతుందని కూడా ఆలోచించట్లేదు. ఎంత ప్రభావం ఉంటుంది సార్ డీజే సౌండ్స్? సౌండ్ వల్ల అంటే నెర్వ్ ఫంక్షన్ అనేది ఇంపైర్ అవుతుందండి. సౌండ్ వల్ల నెర్వ్ ఫంక్షన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇదేంటంటే ఇది ప్రూవెన్. దీన్ని ఇంకా కూడా మనము ఏ రకంగా ఎక్స్పెరిమెంట్స్లో ఏమీ లేదు. సో ఒకప్పుడు ఏంటంటే ఇది ఇండస్ట్రీస్లోన, రైల్వేస్లోన, ఆర్టీసీలోన ఈ రకంగా రోడ్ సైడ్ ఏమైనా వర్కర్స్ వీళ్ళందరికీ కూడా సౌండ్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసేవారు. సో ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకు కూడా యాన్యువల్గా వాళ్ళు అసెస్ చేసుకోవడం, దాన్ని బట్టి వాళ్ళ తాలూకా ప్లేస్మెంట్ అనేది మార్చుకోవడం అనేది ఒకప్పుడు జరిగేది. బట్ డే అండ్ డే చూసుకుంటే అదర్ పొల్యూషన్స్తో పాటు సౌండ్ పొల్యూషన్ తాలూకా ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో రొటీన్గా ఏంటంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యే టైంకి అనేది నెర్వ్ ఫంక్షన్ తగ్గడం అనేది ఆల్మోస్ట్ 100 మందికి 40 మందికి చూసాం మనం. అదే రకంగా రైల్వేస్లోన ఈ రకంగా ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి. సో ప్రజెంట్ రొటీన్గా మనకి ఎప్పుడో దీపావళి క్రాకర్స్ టైంలో ఆ టైంలోనే హీరింగ్ ఇంప్రూవ్మెంట్ రావడం, దగ్గరికి ఏమైనా క్రాకర్స్ వెళ్ళడం వల్ల వాటి వల్ల వినేవాళ్ళం. కానీ ఈ డీజే సౌండ్స్ వీటి వల్ల మాత్రం చాలా రొటీన్గా చూస్తుంటాం మనం. సో అకేషన్స్లోన మ్యారేజెస్ అయితేనేమి, ఇంకొక ఏ పార్టీస్ అయితేనేమి, నవరాత్రులు అయితేనేమి, వీటిలోన డెఫినెట్గా డీజే సౌండ్స్ వల్ల హీరింగ్ అనేది తగ్గే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. అయితే చుట్టూ 100 మంది ఉంటారు, 100 మందిలో ఎవరికి తగ్గుతుంది అనేది చెప్పలేం. సో రెగ్యులర్గా అక్కడ గంట సేపు డ్యాన్స్ చేసేవాడికి అది రాకపోవచ్చు, కానీ ఆ దారిలో ఎవరో జెంట్మెన్ వెళ్తుంటారు, వాడికి వస్తుంటుంది. సో డెఫినెట్గా కారణం అయితే అదే. సడన్ నెర్వ్ ఫంక్షన్ తగ్గిందంటే మాత్రము ఈ హై ఇంటెన్సిటీ సౌండ్సే కారణము. సో సెకండ్ థింగ్ ఏంటంటే, నెర్వ్ ఫంక్షన్ ఒకసారి తగ్గిందంటే దాన్ని రివర్స్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో 1 or 2 డేస్లో వస్తే ఏదో స్టెరాయిడ్స్ పెడతాం, కానీ స్టెరాయిడ్స్ పెట్టినా కూడా కంప్లీట్ రికవరీ అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో యాజ్ పర్ ఇప్పుడు అదర్ సెన్సిటివ్ ఆర్గాన్స్ లాగా హీరింగ్ ఇంపైర్మెంట్ డఫ్నెస్ రావడంతో పాటు చెవుల శబ్దాలు అంటే వస్తాయి. సో టినెటస్ అని చెప్పి అంటాం. అంటే నెర్వ్ బండిల్లోనే కొన్ని నెర్వ్ ఫైబర్స్ పాడైపోతాయి. సపోజ్ ఒక ఎలక్ట్రిక్ వైర్లో చాలా చిన్న చిన్న నెర్వ్ ఫైబర్స్ ఉంటాయి కదా, 30-40% నెర్వ్ ఫైబర్స్ పాడైపోయి టినెటస్ అనే అబ్నార్మల్ సౌండ్స్ వస్తాయి. ఈ సౌండ్స్ పర్టికులర్గా చుట్టుపక్కల కామ్గా ఉండేటప్పుడు వాడికి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది చాలా డిస్టర్బింగ్గా కూడా ఉంటుంది. సో నరం పని తగ్గిపోయి వినికిడి తగ్గితే అట్లీస్ట్ ఏదో హీరింగ్ ఇంపైర్మెంట్ తోటి మిషన్ ఏదైనా పెట్టుకుంటాడు. కానీ కంటిన్యూస్గా ట్రబుల్ సమ్గా ఉండేది మాత్రము ఈ టినిటస్ అనేది కంటిన్యూస్గా ట్రబుల్ సమ్గా ఉంటుంది. రాత్రి నిద్ర కూడా పట్టదు. సో దీనివల్ల ఎన్నో రకాలుగా సైకోసోషల్ ప్రాబ్లమ్స్ అంటే లారీస్ దగ్గర కూడా నో హార్న్ ప్లీజ్ అని ఒక సౌండ్ సంబంధించి చూస్తాం, ఇన్ని డెసిబల్స్ దాటకూడదు అని. సో మన కర్ణబేరి అనేది అంటే మనం ఎంతవరకు మనం దాన్ని భరించగలం, ఎన్ని డెసిబల్స్ దాటితే మన కర్ణబేరికి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది? మామూలుగా మన విస్పరింగ్ సౌండ్స్ అనేది అంటే చెవుల దగ్గరలో మాట్లాడుకునేటప్పుడు ఆ ఇంటెన్సిటీ 15-20 డెసిబెల్స్ ఉంటుంది. కంఫర్ట్ జోన్ అనేది దాదాపు 35 డెసిబెల్స్ వరకే కంఫర్ట్ జోన్.
45 డెసిబెల్స్ దాటిందంటే డెఫినెట్‌గా అది డిస్కంఫర్ట్. ఆ లెవెల్స్‌లోన నర్వ్ ఫంక్షన్ అనేది డెఫినిట్‌గా తగ్గే అవకాశం ఉంటది. 80 డెసిబెల్స్ దాటితే మాత్రము టింపానిక్ మెంబ్రేన్ రప్చర్ అనేది షూర్ 100%. సో, కాబట్టి ఏంటంటే అంతంత ఇంటెన్సిటీ అనేది మామూలుగా నేచురల్‌గా ఏదో ఉరుములు, మెరుపుల సౌండ్స్ ఈ రకంగా వస్తాయి తప్పించి అది నేచురల్. కానీ ఇది మనము సూసైడల్‌గా మనం క్రియేట్ చేసుకున్న ఈ సౌండ్ వల్ల కూడా మనకి ఇబ్బందికరంగా ఇవి అవాయిడబుల్ థింగ్స్ ఇవన్నీను. కాబట్టి డీజే సౌండ్స్ అనేది ఎట్టి పరిస్థితిలో అవాయిడ్ చేయవలసిందేనమ్మా. సో, ఎందుకో గాని లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం వినాయక నవరాత్రులు తగ్గినాయి. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. డెఫినిట్‌గా అది అప్రిషియేట్ చేయవలసిందండి. అది ఎట్టి పరిస్థితిలో డీజే సౌండ్స్ అనేది ఆ లెవెల్ సార్ సౌండ్ అంటే ఒక మెలోడీ సాంగ్స్ ని ఎంత సాఫ్ట్ గా వినడానికి వినసొంపుగా ఉండే మెలోడీ సాంగ్స్ ని కూడా డీజే రీమిక్స్ అంటున్నారు. దాన్ని అది కూడా అంటే ఇయర్ బడ్స్ తోటి వాటితోటి వింటున్నాం. అంటే దానికి ఎందుకు అంత అడిక్ట్ అయిపోతున్నాం మనం కూడా? అంటే ఇదంతా కూడా చేంజింగ్ ట్రెండ్స్ అండి. ఈవెన్ ఫ్యూచర్‌లో ఏంటంటే సినిమా హాల్స్‌లో సినిమా చూసినప్పుడు కూడా మనకు రిస్కే. సో, మ్యూజిక్ ఎంతగా ఇంటెన్సిటీ పెంచి ఎంత ధూమ్‌ధామ్‌గా ఉంటే అంత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కింద మనం ఎవరైనా అప్రిషియేట్ చేస్తున్నాం కదండీ! ఇవన్నీ ఫ్యూచర్‌లో కూడా ఏవి హెల్తీ థింగ్స్ కాదు. ఈ ఫ్యూచర్‌లో మామూలుగా సినిమా హాల్స్‌లో సౌండ్స్ కూడా ఇబ్బందికరమేనండి. సో, ఇవన్నీ కూడా మనకు మనం చూసుకోవాలి. రెండోదేంటంటే ఇవన్నీ అన్నీ కూడా ఇర్రివర్సిబుల్ థింగ్స్. ఒకసారి నెర్వ్ ఫంక్షన్ తగ్గిందంటే ఎట్టి పరిస్థితిలోన వాడు హీరింగ్ ఎయిడ్ వాడుకోవడం తప్పించి మెడికేషన్ అనేది ఏమీ ఉండదు. సో, హీరింగ్ లాస్‌తో పాటు ఈ టినిటస్ అండ్ అబ్నార్మల్ సౌండ్స్ కూడా బాగా డిస్టర్బింగ్‌గా ఉంటాయి. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సెన్సిటివ్ ఆర్గాన్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రీట్మెంట్స్ ఇవ్వడం కాకుండా అసలు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇవి మళ్ళీ రెక్టిఫై అవ్వండి. ఇప్పుడు దీపావళి వస్తుందంటే ఇవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి ఇబ్బందయిందంటే లైఫ్ లాంగ్ వాడు హ్యాండిక్యాప్ అయిపోతాడు. కన్ను గాని, చెవి గాని ఏదైనా గూడా. అబ్నార్మల్ స్మెల్స్ గూడా. ఆ! అంటే ఒక గోడని కూల్చడానికి కొంతమంది కూలీలు ఎక్విప్‌మెంట్స్ యూజ్ చేస్తే గాని, ఆ ఇంప్లిమెంట్స్ యూజ్ చేస్తే గాని గోడని కూల్చలేము. హ్మ్. అటువంటిది డీజే సౌండ్స్ వల్ల ఆ గోడలు కూడా షేక్ అవుతున్నాయి అనేసనంటే మన బాడీ పార్ట్స్ ఈవెన్ హార్ట్ స్ట్రోక్స్ చూస్తున్నాం. ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అమ్మ ఇవన్నీను. హ్మ్. డైరెక్ట్‌గా ఈ మధ్యన నేను చూసిందేంటంటే, ఆ అబ్బాయి కాస్త ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఇప్పుడు మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కి వెళ్తాడు కదమ్మా! యెస్. యెస్. రిక్రూట్‌మెంట్ పర్పస్‌లో ప్రిపేర్ అవుతున్నాడు. మామూలుగా మెడికల్ ఫిట్‌నెస్. 2, 3 రోజుల్లో వాడు ఇంకా కొద్దిగా ఏంటి డాక్టర్‌కొచ్చి చెకింగ్‌కి ఏదో వద్దాం అనుకుంటున్నాడు. ఆడు ముందు రోజే కాస్త ఈ డీజే సౌండ్స్ వైపు వెళ్లి హీరింగ్ అనేది తగ్గిపోయింది. అంటే వాడికి ఎంత బ్యాడ్ లక్ అంటే వాడు చెయ్యని తప్పుకి హీరింగ్ సడెన్‌గా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే డీజే సౌండ్స్ వల్ల. సో, ఈ రకంగా వాడు డిస్‌క్వాలిఫై అయిపోయాడు. వాడికి జాబ్ అనేది ఇప్పుడు కాదు లైఫ్‌లో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఎక్కడ కూడా జాబ్ రాదు. వాడి డ్రీమ్స్ అన్నీ కూడా అలాగే చిన్న తప్పు వల్ల ఎవడో చేసిన తప్పు వల్ల ఆడికి హీరింగ్ తగ్గిపోయింది. ఆ! చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతుంటాం. మనకి ఎలానో తెలిసి మనం తప్పటడుగు వేస్తున్నాం. కానీ అభం శుభం తెలియని చిన్న పిల్లల్ని డాన్స్ వేయండి, ఈ సౌండ్ అని ఫోర్స్ చేస్తుంటాం. సో, అట్‌లీస్ట్ ఆ పిల్లలనైనా అంటే మన సరదా మనదే తప్పితే వాళ్ళకి ఫ్యూచర్‌లో ఏ ప్రాబ్లమ్ వస్తుందని కూడా మనం సో, వెళ్ళేటప్పుడు అటు ఎంజాయ్ చేయాలి. అదే విధంగా దాని ఎఫెక్ట్ మన మీద పడకూడదు. అంటే ఏం చేయాలి సార్? ఒక దూది పెట్టుకున్నా లేదా ఎలా? ఏం లేదమ్మా. ఇయర్ ప్లగ్స్ గానీ, కాటన్ ప్లగ్స్ గానీ ఇవేవి కూడా ఎంతగా ఫిల్టర్ చేయవు సౌండ్స్ అనేది. జస్ట్ దాని తాలూకా హార్మ్‌ఫుల్ థింగ్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకొని, దృష్టిలో పెట్టుకొని వాటికి దూరంగా ఉండాలి తప్పించి, యూజువల్‌గా ఏవైనా ఇయర్ ప్లగ్స్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏమాత్రం ఫిల్టర్ చేయవు అవన్నీ కూడా. వీటి గురించి సెన్సిటివ్ ఆర్గాన్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలంతే. మనకి ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పించి, ఏమన్నా ఇండస్ట్రీస్‌లోనో వాటిలోనో కొద్దిగా పెద్ద పెద్ద సౌండ్స్ దగ్గర పనిచేసే వాళ్ళకి ఏవో ప్లగ్స్ అవన్నీ ఇస్తారు. అది వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళు తప్పదు లైవ్లీహుడ్ కాబట్టి తప్పించి, ప్లగ్స్ పెట్టుకొని ఇంత దీంట్లో డాన్స్ చేయవలసిన పనేమి లేదు. ఎవరికైనా హీరింగ్ బాగుండాలంటే ఎట్టి పరిస్థితిలో డీజే సౌండ్స్‌కి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు. వాటిని ఎంకరేజ్ చేయకూడదు. గవర్నమెంట్ వైపు నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాటి నుంచి కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. అవి అసలు ఎట్టి పరిస్థితిలో ఎంకరేజ్ చేయకూడదు. థాంక్ యూ సో మచ్.
ఎస్, మన ఆరోగ్యం మన చేతుల్లోనే. డీజే సౌండ్స్ ఆ ఒక్క నిమిషం కోసం కాసేపు గెంతేసి డ్యాన్స్ వేసిస్తే చాలు, మనం ఎంజాయ్ చేసి వచ్చేస్తాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాం. కానీ దానివల్ల వచ్చే ఎంజాయ్మెంట్ కన్నా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని చూడాల్సి వస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. అదేవిధంగా అనుకుంటాం చెవిలో ఒక కాటన్ పెట్టుకొని వెళ్ళి, నిన్న జరిగిన సంఘటన నిజంగా చాలా బాధాకరం. అంత గోడను కూడా షేక్ చేసే కెపాసిటీ డీజే సౌండ్స్కి ఉందంటే మన బాడీ పార్ట్స్ మీద దాని ప్రభావం ఎలా పడుతుందో మనకి మనం అవేర్నెస్ కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం కూడా కొంత కంట్రోల్లో ఉంటే మనం రాబోయే ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం కూడా జీవించగలమని తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. డాక్టర్ వెంకట్ గారు, కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.